హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, నేను భరత్ ఇద్దరం అట్లా బయటికి లంచ్కి వెళ్దాము అనుకున్నాము. సో అందుకే డ్రెస్అప్ అయిపోయా. అండ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈజ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ పేజ్ వాబీ సాబీ. భరత్కి డెనిమ్ సిస్టమ్ తనతో ఉండి మెల్లగా నాకు కూడా ఇట్లా డెనిమ్ నచ్చుతూ ఉంది. సో అందుకే ఈ డ్రెస్ పిక్ చేసుకున్నా. చాలా బాగుంది. అండ్ ఇప్పుడే ఒకటి ట్రై కూడా చేశాను నేను. సో ఫాల్ వచ్చినప్పుడు ఏం చేస్తా అని చెప్పి దీనిపైన స్వెటర్ వేసుకుని వచ్చా. నిజంగా చాలా బాగుంది. జస్ట్ ఇట్లా మనకి ఇట్లా లాంగ్ స్కర్ట్ అలాగే ఉంది. సో ఈ డ్రెస్ మంచిగా మనం రెండు లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీని మీదకి ఈ బ్యాగ్ పేర్ చేసుకున్నా. ఇది నేను కోస్ట్లో తీసుకున్నా. యాక్చువల్లీ కొనుక్కున్నాక ఇంటికి వచ్చాక దీనికి ఇట్లా లాంగ్ స్ట్రాప్ ఉంది. ఆ స్ట్రాప్ యూజ్ చేసినప్పుడు నాకు ఇక్కడికి వస్తుంది. సో నాకు నచ్చలేదు. దీన్ని నేను రిటర్న్ చేయాలి అనుకున్నా. 14 days అయిపోయాయి. సో ఇంకా ఈ బ్యాగ్ నాతోనే ఎండప్ అయింది. భరత్కి ఇలాగే నచ్చిందంట. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాగ్ కన్నా నువ్వు ఇట్లా క్యారీ చేస్తేనే ఈ బ్యాగ్ క్యూట్ ఉంది, మంచిగా ఉంది. ఇట్లా ఏదైనా డెనిమ్ అవుట్ఫిట్స్ అయినా లేకపోతే బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇది క్యారీ చేయి బాగుంటది అన్నాడు. సో అందుకే ఇది పెట్టేసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ కూడా మార్చుకున్నా. చిన్న ఇయర్ రింగ్స్ ఎప్పుడో తెప్పించుకున్నా. చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో తెప్పించాను. ఈ రోజు కొద్దిగా టైం ఉంటే అవి కూడా మార్చుకున్నా. సో ఆల్ సెట్. వెళ్దామా? పోదాం నాకు కూడా ఆకలి అవుతుంది. లంచ్ మంచిగా తినేసి వచ్చాము. ఐషాని మా ఫ్రెండ్ పిక్ చేసుకుంది. నేను వెళ్ళి తీసుకొద్దాం రామ్మా అంటే అయ్యా అంటే అప్పుడే వచ్చేసావా, నేను కాసేపు ఆడుకుంటా వెళ్ళాలి, నేను దేవుని కూడా తీసుకురావాలి అని చెప్పి అంటుంది. అసలు నేనేమో వచ్చేసింది అని చెప్పి ఫాస్ట్గా వచ్చాను. తనేమో ఏంటమ్మా మీరు అప్పుడే వచ్చారా అంటుంది. అమ్మా వీళ్ళకి ఎంతసేపు ఆడుకున్నా సరిపోదు అనుకుంటా పిల్లలకి. అమ్మ అక్కడ ఆడుకుంటుంది, నేను కాసేపు ఒక నాప్ తీసుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నిన్న నైట్ కూడా మంచిగా మా ఫ్రెండ్స్ వచ్చారు. వైశాన్ని వాళ్ళే పిక్ చేసుకున్నారు. తీసుకెళ్ళి వాళ్ళు మా కోసం గ్రీటింగ్స్ తీసుకొని మంచిగా రాసి, మోర్ దెన్ ఆల్ దీస్ గిఫ్ట్స్ ఇట్లా మనకు అనిపిస్తుంది కదా, టైం స్పెండ్ చేసి ఇట్లా రాసి ఇచ్చేది. ఇట్ విల్ స్టే విత్ అస్ ఫర్ ఎవర్. అండ్ ఎస్పెషలీ ఈ ఏజ్లో మనకు అంత ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవ్వవు. అది మెల్లగా ఫామ్ అయిపోయి అట్లీస్ట్ ఎట్లా అయిపోయింది, మంచిగా ఇట్లా పాట ఫ్యామిలీ లాగా అయిపోయింది ఆ ఫ్రెండ్షిప్. వీఆర్ సో గ్రేట్ఫుల్. మంచిగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరు కూడా అసలు ఐషాని ఎప్పుడు అట్లా బయట నిల్చొని చూస్తూ ఉంటుంది. దేవ్ వస్తున్నాడా, బయటకి వస్తే ఫాస్ట్గా వెళ్ళిపోదాం అని వాటైనా అంతే. అక్కడి వరకు వచ్చి చూస్తాడు, ఇది ఉందా, బయట వస్తే వచ్చేసి ఆడుకోవాలి అని చెప్పి. అమ్మా చాలా మంచిగా అనిపించింది. నేను ఇట్లా మంచిగా టైం స్పెండ్ చేశాము. చాలాసేపు ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, ఆగవు కదా, అది ఇది అని చెప్పి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ భరత్ డిన్నర్ రిజర్వేషన్ చేస్తా అని చెప్పాడు. అండ్ కుకింగ్ కూడా ఏం పెద్దగా లేదు, మా ఫ్రెండే కుక్ చేసి ఇచ్చింది. నిన్న డిన్నర్కి తను తీసుకొచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా కుక్ చేసి ఇచ్చింది. సో లంచ్కి కూడా పెద్ద కుకింగ్ కూడా ఏం లేదు. ఈరోజు అంతా మంచిగా రిలాక్స్ అయ్యి బాగా రెడీ అయ్యి ఈవినింగ్ డిన్నర్కి వెళ్తా. అండ్ ఈ మధ్యలో మాకు ఇంకొక ప్లాన్ ఉంది, బట్ ఐ డోంట్ నో, నాకు ఓపిక లేదు అక్కడ వరకు వెళ్ళి తెచ్చిపోయేంత ఓపిక లేదు. నెక్స్ట్ వీకో చూస్తా పని. నా కోసం నేను బ్యూటిఫుల్ డ్రెస్ తీసుకొచ్చింది. తన దగ్గర డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. తను అన్ని హ్యాండ్ పిక్ చేస్తుంది. టన్స్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టదు, మంచిగా ఒక్కొక్కటి పిక్ చేసి అలా పెడుతుంది. సో అందులో నేను నిన్న వేసుకుంది కూడా తన దగ్గర నుంచి, అది నేను పర్చేస్ చేసిన డ్రెస్సెస్. నా గిఫ్ట్ చాలా బాగుంది కదా. బాగుంది, చాలా బాగుంది. నాకు ఈ కలర్ నచ్చుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. నాకు అంతా ఇట్లా ధమ్మని డార్క్ కలర్స్ నేను వేసుకోను. డార్క్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇట్లా టోన్ కూడా కొంచెం తక్కువ ఉన్న కలర్స్ అయితే నాకు బాగా ఇష్టము. ఎప్పుడైనా మంచి ఒకేషన్కి స్టైల్ చేస్తా, వేసుకుంటా.
అని దేవ్ నాకు చెప్తూనే ఉన్నాడు, దిస్ ఇయర్ మై బర్త్డే ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ వెరీ అవసరం అని చెప్పి అప్పుడు వేసుకుంటా. తల్లి చిన్ని చిన్ని తల్లి మమ్మీ పాప అబ్బుజి తల్లి ఆయిషమ్మలు కన్నమ్మలు వెనకాల నుంచి వచ్చి గట్టిగా హ్యాపీ బర్త్డే అమ్మా అని అరుస్తుంది. కూతున్న వరకు లేదు మా బాధ మాదే. మా అమ్మ వాళ్ళు దుర్గా ఫుడ్ స్టార్ట్ అయ్యాక ఫోన్ పెట్టుకున్నా కూడా నాతో, ఓ జొన్నలు అయిపోయాయి, జొన్న మురుగులు అయిపోయాయి, ఇదైపోయాయి. ఇప్పుడు ఈ టైంకి వస్తారు కిచెన్ నుంచి అన్నీ చేపించి అన్నీ పెట్టి అసలు ఫుల్ బిజీ అయిపోయారు. సో మీ ఆర్డర్ రాత్రి కూడా అదే సరే మీ ఆర్డర్స్ అన్ని సేఫ్ గా మంచిగా రాకివన్నీ డిస్పాచ్ అయిపోతూ ఉన్నాయి. యుఎస్వి అన్ని పంపించేసావు కదమ్మా? ఆల్మోస్ట్ 98% అయిపోయేది, 2% 1 or 2 ఉంటాయి అంతే. ఓకే, నిన్న మొన్న కూడా ఆర్డర్ చేశారు. నిన్న నేను ఆర్డర్స్ మీరు ప్లేస్ చేయకండి అని చెప్పాను, బట్ స్టిల్ ప్లేస్ చేస్తూనే ఉన్నారు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఆల్రెడీ 98% ఆఫ్ ది ఆర్డర్ షిప్ చేసేసారు, ఇంకొక 2% ఉన్నాయి. రేపు వెళ్ళిపోతాయి అమ్మా అవన్నీ. రేపు సండే కదా అన్ని రెడీ చేసి పెట్టి మండే రోజు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. 99.9% ఎవరైనా ఇంకా హైదరాబాద్ లో పెడుతూ ఉంటే వాళ్ళకి ర్యాపిడో పంపిస్తాం. సరే అమ్మా. ఐషానికి ఇది చిన్నప్పుడు వచ్చిన అలవాటు, లేచిన వెంటనే వచ్చి ఎక్కి కూర్చుంటుంది మీద, ఒక 10 minutes అలాగే ఉండి అప్పుడు వెళ్తుంది. ఇట్లా ఎన్ని రోజులు చేస్తావు? అమ్మ నేను ఎత్తుకోలేదు, నువ్వు పెద్దగా అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తావు? నేను చిన్నప్పుడు విపరీతంగా ఎగ్జైట్ అయిపోతాను, నా బర్త్డే ఏదేదో అసలు పెద్ద ఇట్లా అయిపోతున్నట్టు. అండ్ ఈవినింగ్ అయ్యే వరకు నాకు బాధ కూడా వచ్చేది, నా బర్త్డే అయిపోతుంది, మళ్ళీ ఇంకా 1 year వరకు వెయిట్ చేయాలి అని చెప్పి. ఆనెస్ట్లీ స్పీకింగ్, ప్రాబ్లీ ఏజ్ అండ్ ఆల్సో ఐషాని వచ్చాక నా బర్త్డే అస్సలు నేను వెయిట్ చేయను, ఈ మంత్ నా బర్త్డే అట్లా అని చెప్పి. అండ్ ఐషాని బర్త్డే వస్తుందంటే అసలు ఎప్పుడు నేను మార్చ్ నుంచి ప్లానింగ్ స్టార్ట్ చేసుకుంటా, పోనీ ఏం చేయాలి, ఏం కొనాలి, ఎట్లా ఏంటి అని చెప్పి. మదర్హుడ్ చేంజెస్ అనుకుంటా ఇవన్నీ. అండ్ చిన్నప్పుడు కూడా మనకు కొన్ని స్పెషల్ అకేషన్స్కే కదా మనం పేరెంట్స్ తీసుకొచ్చేది, డ్రెస్సెస్ కానీ అవన్నీ ఇట్లా మోర్ స్పెషల్గా తీసుకొని వస్తారు. పెద్దగా అయిపోయి మనం జాబ్ చేయడం అవన్నీ స్టార్ట్ అయ్యాక అకేషన్ లేకుండా కూడా డ్రెస్సెస్ అవన్నీ కొనుక్కుంటూనే ఉన్నాం కదా. మనం చిన్నప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫ్రీక్వెంట్గానే షాపింగ్ చేస్తూనే ఉంటాం. సో మేబీ ఆ కొత్త డ్రెస్ దానికోసం కూడా ఇట్లా వెయిట్ చేయమనుకుంటా ప్రాబ్లీ. అది ఇంకొక రీజన్ ఏమో, అంతేనా భరత్? ఉండొచ్చు అనిపిస్తుంది, అంతేనా షాని? ఇప్పట్లో లేదు ఇమ్మ, మేము ఇలా ఒక 10 minutes కూర్చున్నాక అప్పుడు లేచింది. ఇవన్నీ ఐషాని కెమెరాలో తీసిన ఫొటోస్ అన్నీ చెప్పి ఇట్లా గ్లూ చేసింది. అఫ్ కోర్స్ చేసినాను, అఫ్ కోర్స్ ఇట్స్ ఓకే. I love Amma the most. Amma loves you the most. ఏంద్రా నిహిరా, నువ్వేం చేస్తున్నావురా? పొద్దు నుంచి అంతా ఫోన్స్తో ఇప్పటి వరకు అయిపోయింది. ఫ్రెండ్స్ అట్లా అందరూ మంచిగా విష్ చేసి, మా చెల్లి వాళ్ళు నిహిరా అందరూ అట్లా చేస్తున్నారు, మాట్లాడుతూనే ఉన్నా, అయిపోయింది. అండ్ ఒక్కొక్క ప్లేస్లో నాకు ఒక్కొక్కరు ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు మంచిగా. ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ చాలా పీపుల్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అట్లానే ఉంటారు. సో నాకు షికాగోలో ఫ్రెండ్ ఉంటుంది నవ్య అని చెప్పి, తను ఇట్లా ఆర్డర్ పెట్టింది. నాకు స్ట్రాబెరీ మార్చా నాకు ఇష్టం. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఆఫీస్లో అయితే మోస్ట్లీ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ మార్చా డ్రింక్సే తాగుతూ ఉండేదాన్ని. తను ఇంకా స్టిల్ ఇట్లా గుర్తుపెట్టుకొని నాకు ఇట్లా ఆర్డర్ చేసింది, విష్ మై ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి. ఎంత మంచిగా అనిపించిందో నాకు అసలు. నువ్వు భరత్ అదే అంటాడు, అరే నవ్య కొంచెం ఆలోచన నాకు రాలేదు ఇప్పుడు వాటికి ఎప్పుడు అని చెప్పి. నవ్య నాకు భరత్కి ఇద్దరికి కామన్ ఫ్రెండ్, అదే నాకు రాలేదు, నవ్య కొంచెం ఆలోచన అని చెప్తున్నాడు. అమ్మ డ్రింక్ వస్తే తాగేసి వెళ్ళి స్నానం చేస్తా. సంభవం నాకు విపరీతంగా నిద్ర వస్తుంది. నాకు అసలు ఎప్పుడు మార్నింగ్ పూట నిద్రే రాదు, బట్ నాకు చాలా నిద్ర వస్తుంది. బట్ వీళ్ళేమో బయటికి వెళ్దాం ఎక్కడికైనా.
రెడీ అవ్వు అని చెప్తున్నారు. ఎనీవేస్ ఈవినింగ్ ఇట్లా మంచిగా డిన్నర్ బుక్ చేసుకున్నాము. మీరు వెళ్ళి రాకూడదు, ఏదో తీసుకొచ్చేదో విదరెడ్డి తీసుకొస్తే. నువ్వు కూడా రా, బాగుంటుంది. Hi. Happy birthday gift. Thank you. Enjoy. Thank you. Thanks, Navya. సూపర్ రా, నీకు భలే అందింది అది. అది పైన ఉంది కదా. అది చార్లెట్స్ లో పైకి ఉంది కానీ నా పర్పుల్ చైర్ వేసుకొని దాని మీద ఓ అది వేసుకుని సూపర్ రా, వెరీ గుడ్. దా ఈ హైట్ పెడదాము. ఓకే, నేను ఇట్లా పట్టుకో, జస్ట్ నేను ఈ హైట్ పెట్టి నేను అక్కడికి వస్తాను. కొంచెం పైకి పెడదాం. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే. ఇదేనా ముందు బ్యాటరీ పెట్ట, అది వైర్ పెట్టాలి. మ్యాంగో మోచి ఉందో లేదో మరి చెక్ చేద్దాం దా. అందులో అమ్మ లిస్ట్ లో పెట్టిందిరా, బట్ ఏదో చూద్దాం దా. మరి ఓపెన్ చేసి చూస్తేనే కదా తెలిసేది. చెక్ చేద్దు కదా. నీకు ప్లాంట్ నచ్చిందా? నచ్చింది, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సోని. థ్యాంక్స్. భరత్ నిన్నటి నుంచి నాకు ఒక గిఫ్ట్ కొనాలి అని చెప్పి వెళ్దాం బట్ సంపూర్ణ అసలు ఎనర్జీ కూడా లేదు అక్కడ వరకు వెళ్ళడానికి కూడా. నేను అదే చెప్తున్నా, రేపు వెళ్దాం తర్వాత వెళ్దాం అని చెప్పి. నాకు నిజంగా బాగా ఇష్టమయ్యేవి మంచిగా వీళ్ళిద్దరితో టైం స్పెండ్ చేయడము, ఫ్రెండ్స్తో, ఇండియాలో ఉంటే ఫ్యామిలీతో. మా ఇంట్లోని అసలు ఎక్కడికి కూడా వెళ్ళను, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టమైన థింగ్స్. అండ్ ఈవినింగ్ ఎలాగో ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వెళ్తున్నాము. I knew it. You found it? Mango. You got what you want? Yes. Are you happy? Yeah, but why did you take 2 packets? One for you and one for me. Huh? Yeah? 1 packet for you and 1 packet for me? Yes? Mama, can I have one? బాగుంది బాగుందా? బాగుంది. అది తీసుకురావా, And పెట్టేస్తా. that is what Amma told me to Yeah. for me, but I wanted a bouquet. నాకు ఇష్టం లే నాన్న, somehow I love plants. నాకు రాదుగా నా బుకే కన్నా నాకు ఇట్లా ప్లాంట్స్ ఇష్టం కన్నా. అంతే కదా, మనం ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకురావాలి, అంతేనా కదా? All done? మంచిగా ఉందా? Yep. దుర్గత్ సాంబార్. హ్యాపీ బర్త్డే. Happy birthday. అక్కడ థ్యాంక్ యూ. Happy birthday. థ్యాంక్ యూ. Happy birthday. Happy birthday to you. Happy birthday to birthday, dear Uncle. Chuck, 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 chuck. ఓపెన్ Chuck, చేద్దాం chuck. మెల్లిగా. Chuck, 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 chuck. Wow. Wow. Friends on the side too. అరే రే ఆయిషమ్మ ఆగు. Chuck, అట్లా chuck, chuck, chuck. అరే ఇది విరిగిపోయారా? ఇది And then I have this. ఓకే I'll have this. ఓకే విరిగిపోయిందన్న. ఇది మంచిది, లేకపోతే ఇది కూడా ఇరిగిపోతుంది. మనం మెల్లగా పెడదాం, ఇక్కడ మెల్లగా పెడదాం. Okay, I'll put it. ఒకటి నీకు ఒకటి ఏషానికి, ఓకేనా? Put it on the 3 of them. Put it on the 3 of them. అక్కడ ఉంటుంది. Put it on the 3 of them. ఓకే సేమేనా?
నేను మిడిల్ ఓకే Yeah, ఓకే కదా మీ ఇద్దరికి No, ఓకే దేవ్ మిడిల్ ఓకే no, Dave is this side. అది మిడిల్లో అంట. You are. ఓ ఓకే ఓన్లీ. Because the, wait, why is mine so? ఓకే కట్ చేద్దామా దా పట్టుకోండి మేక్ విష్. Happy birthday, Amma. Happy birthday, Amma. Happy birthday, dear Amma. Happy అందరికి birthday, తీసుకుంటారా Amma. Happy birthday, Amma. Happy birthday, Amma. థ్యాంక్ యూ బాగుందా కేక్ నచ్చిందా ఇంట్లో చెప్పలేదు. వాడికి కేక్ నచ్చదు. తీసుకో The topic. నువ్వు ఇది తీసుకో నువ్వు ఇది తీసుకో ఇది కూడా చాక్లెటే కదా ఇట్స్ ఓకే నాన్న బాగుందా? హ్యాపీ బర్త్డే సోని. థ్యాంక్స్ బ్రదర్ అమ్మ పెట్టారా? దుగ్గతో పెట్టినారా మీరు? ఒక స్పూన్ పెట్టు దుగ్గతో. నేను పెట్టా. ఒరే దుగ్గతో పెట్టు. పెద్ద పెట్టావు నాన్న ఇదిగో ఈ స్పూన్ నువ్వు తీసుకో ఇదిగో ఈ స్పూన్ నీకు, ఈ స్పూన్ నీకు చాలు. వాడి వాడి. థ్యాంక్స్ సుష్మిత థ్యాంక్స్ సుష్మిత హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ సుష్మిత తీసుకొస్తా స్పూన్స్ తీసుకొస్తా Who eats a cake like that? డిన్నర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మంచిగా ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో టేబుల్ రిజర్వ్ చేసి పెట్టుకున్నాము 8 o'clockకి వెళ్ళాలి సరిపోతుంది కదా 7:13 అయింది ప్రాబ్లీ ఒక 15 minutes అట్లా ముందు వెళ్తాం బట్ అక్కడ మంచిగా ఫొటోస్ అవన్నీ దిగి వెళ్ళేలోపు ఆ టైం అయిపోతుంది వెనకాల మీ ఇద్దరు సెటిల్ అయ్యారా అయ్యావా ఓకే Take your next right onto Fat Boy. వెల్ ఈ ఇటాలియన్ రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ టన్స్ ఆఫ్ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి సాటర్డే కాబట్టి నేను వెజ్ తిన్నాను అన్నీ నచ్చాయి మెయిన్ కోర్స్ అపిటైజర్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కొద్దిగా నచ్చింది అంటే డెజర్ట్ బట్ మిగతా ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది ఒకరోజు ఇట్లా బ్లాగ్ చేస్తుంటే ఏదో మాట్లాడుతున్నాం ఏమవుతాం వైశాలి అంటే మెన్యూ టేకర్ అంటే ఎవరు రెస్టారెంట్ లో మెన్యూ టేకర్ మీ అమ్మమ్మ డ్రైవర్ అయితే ఏం చెప్పాలి నైట్ వెదర్ కూడా మంచిగా ఉంది ఫుడ్ తిని అలా ఒక రౌండ్ వేసేసి ఇంటికి వచ్చాము అయిపోయింది మంచిగా డిన్నర్కి వెళ్ళేసి వచ్చేసాం దట్స్ ఆల్ ఇయర్ బర్త్డే అయిపోయింది అండ్ మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాను నెక్స్ట్ మా ఇంట్లో 22nd నా బర్త్డే 24th మా చిన్న తమ్ముడు బర్త్డే సో ఆల్రెడీ ఇండియాలో వాడి బర్త్డే ప్రెప్ అట్లా స్టార్ట్ అయిపోయి ఉంటుంది అండ్ నేను చెప్పలేదు ఇందాక వెళ్ళేటప్పుడు డ్రెస్ ఇవన్నీ కూడా సో ఈ డ్రెస్ నేను ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ పర్చేస్ తీసుకున్నాను నాట్ స్ట్రాంగ్ నాకు చాలా బాగా నచ్చింది బాగుంది కూడా అండ్ ఇది డ్రెస్ సేమ్ అక్కడ ఇది కూడా ఉంది స్కర్ట్ అండ్ టాప్ కూడా ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా మంచిగా అనిపించింది అండ్ దీని మీదకి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ పేర్ చేసుకున్నా టార్గెట్లో తీసుకున్నా నేను ఇన్ స్టోర్ పర్చేస్ అండ్ ఈ పర్ల్ బ్రేస్లెట్
ఈ కేట్ స్ప్రేడ్ బ్రేస్లెట్ ఇట్లా పేర్ చేసుకున్నాం. అండ్ ఇది చైన్ అండ్ బ్రేస్లెట్ వచ్చేసి క్విన్స్. మంచిగా ఉంది నాకు, ఇట్లా ఓవరాల్ ఇది బాగా నచ్చింది నాకు. ఈ మధ్య ఈ సార్ట్ ఆఫ్ డ్రెస్సెస్ బాగా నచ్చుతున్నాయి. ఇట్లా చిన్న షోల్డర్ స్వాప్ వచ్చేసి లాంగ్ డ్రెస్సెస్ మంచిగా అనిపిస్తున్నాయి. నేను ఈ డ్రెస్ వేసుకొని వచ్చిన నైషాని నాకు ఫస్ట్ చెప్పింది, ఇది ఈ డ్రెస్ అయితే నువ్వు నాకు కంపల్సరీ సేవ్ చేసి పెట్టమ్మా, నాకు బాగా నచ్చింది అని చెప్పింది కదా. హ్యాపీ దాన్ని కూడా పొద్దు నుంచి పాపం మనిషి చాలా హడావిడి చేసింది, బర్త్డే అని చెప్పి. అండ్ ఇంకా రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఈ ఇద్దరు బర్త్డే నువ్వేం చేయకని చెప్పి 2 రోజుల నుంచి నాయకులు డిషెస్ వెయిటింగ్ అక్కడ. ఏదో ఒక గంటలో మళ్ళీ నా బర్త్డే రేపుకుండా. సరే మండే వరకు పెడతా అట్లనే. సర్లే పాపం 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాడు, రేపు కూడా చేసేసాడు. సరే రేపు సండే. యా హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్స్ భరత్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి పడుకుంటా ఇంకా.